ద్రాక్షారామం 108 పాద శివలింగాల యాత్ర దర్శిని పుస్తకం ఎంతో మంది శివభక్తులకు మార్గదర్శిగా నిలుస్తుందని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ శివభక్తుడు కాళ్ల సాంబశివరావు పేర్కొన్నారు. కాకినాడ శ్రీపీఠంలో మంగపతి రచించిన ద్రాక్షారామం 108 పాద శివలింగాల యాత్ర దర్శిని పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తక ప్రచురణకర్తలు డాక్టర్ గరికపర్తి నమశివాయ నాగమణి దంపతులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, శివభక్తుడు కాళ్ల సాంబశివరావు విశిష్ట అతిథిగాను, శ్రీపీఠ కార్యదర్శి ఆదినారాయణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణ ద్రాక్షారామం 108 పాద శివలింగాల యాత్ర దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ, మన పరిసర ప్రాంతాల్లో ఉన్న శివాలయాలు భక్తులు వారి రాసులు నక్షత్రాలకు అనుగుణంగా తెలుసుకుని అక్కడ పూజలు చేసుకునేందుకు ఎంతో అనువుగా ఉండేందుకు యాత్రదర్శి పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శివభక్తులు సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ 108 పాద శివలింగాలు దర్శించుకుని పునీతులు కావాలన్నారు. పుస్తక రచయిత మంగపతి మాట్లాడుతూ, తాను 4 సంవత్సరాలు స్వయంగా 108 శివలింగాలను దర్శించుకుని పుస్తకం రచించినట్లు చెప్పారు. ప్రచురణకర్త డాక్టర్ నమశివాయ మాట్లాడుతూ, తన భార్య నాగమణి తాను యాత్రదర్శిని పుస్తకం ప్రచురణకర్తలుగా ఉండటం తమ పూర్వజన్మ సుకృతం అన్నారు. అనంతరం ప్రచురణకర్త డాక్టర్ నమశివాయ నాగమణి దంపతులను సత్కలవాహిని సభ్యురాలు కుంచికా లక్ష్మి జ్ఞాపిక బహుకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జంగం సంఘం నాయకులు నాగేశ్వరరావు, నాగమణి, మీగడ రామం, బీవీఎల్ దాసు, కుంజికా లక్ష్మి, కూచిరామం, ఉదయ్ భాస్కర్, లయన్స్ క్లబ్ స్టార్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడు, రాజశేఖర్, గంగరాజు, మిగడ వెంకటరమణమ్మ, త్రినాథ్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. దీని ముందు పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది జీర్ణోత్తరం చాలా వరకు గుళ్ళు జీర్ణోత్తరం జరిగి ఇందుకు ఎవరికి తెలియకుండా ఉన్నాయి. మన కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి యొక్క శివాలయాలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఆ ఉద్దేశంతో మన మంగపతి గారు రమణ గారు వచ్చి నన్ను అడిగితే, సరే నాకు భగవంతుడు దానికి కుమారరామ భీమేశ్వర స్వామి అదే మాణిక్యామ్మ వారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం ఇచ్చిందనే ఉద్దేశంతో నేను నా మిసెస్ నాయకుని సహకారంతో ఈ యొక్క పుస్తకాన్ని ప్రింటింగ్ చేయించడం జరిగింది. కావున ఈ పుస్తకం అందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పుస్తకాన్ని మేము ప్రింటింగ్ చేయించడం జరిగింది. దీన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఆ యొక్క గుళ్ళకి ఏ ఒక్క గుడికైనా నా ద్వారా అభివృద్ధి జరిగితే నేను ధన్యనాయని భావిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మంగపతి గారికి, కాళ్ల సాంబశివరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సద్వినియోగపరుచుకోవాలని చెప్పి కోరుతూ, కనీసం వారి రాశి వారి నక్షత్రం ఏదైతే ఉందో ఆ గుడిగానే వెళ్ళి మనకి తోచిన విధంగా ఒక పండ్లో ఒక డబ్బు కొన్ని రూపాయలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే 10 మందిని ఒకసారి చూసి వచ్చిన తర్వాత 10 మందితో కూడి అక్కడ అవసరమైన ఏమన్నా ఎరలి చేస్తే అంతకన్నా మన జన్మ సార్థకత ఉండదు. ఆ పుణ్యం ఖచ్చితంగా వీరికి కుటుంబానికి కుటుంబం తెలియజేస్తూ దీన్ని ప్రోత్సహించిన గురుతులీలు శ్రీ 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 పరిపూర్ణ సరస్వతి స్వామీజీ గారికి, ప్రత్యేక ఈ ఆశ్రమంలో ఉన్న ఆజ్ఞానులు గారి లాంటి పెద్దలకు, మరి ఇక్కడికి వచ్చి ఆ పుస్తకాన్ని ఇంకా దానికి వైభవాన్ని చాటి చెప్పడానికి మరి ఇక్కడికి వచ్చిన సాంబశివరావు గారికి, గుర్తులు సాంబశివరావు గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున ఒకసారి నేను నాకు అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఈయన అనుకున్న ఆశయం నెరవేరుతుంది. అది కొన్ని గుళ్ళైనా 100 అయినా విజిట్ చేసి దాన్ని ఉపకరించడానికి ఉపయోగపడతారని తెలియజేస్తూ, ఇది మరి ఒక్కసారి ఈ కుటుంబ సభ్యులకి అభినందన తెలియజేసుకుంటే అంటే సరిహద్దులు చెప్పాడండి మనకి ద్రాక్షారామం సరిహద్దులు. ఆ సరిహద్దుల్లో మనకి ఒక పక్కన గోదావరి, ఒక పక్క తొలిబాగ నది, ఒక పక్క సముద్రం, ఒక పక్కన రాజమండ్రి దగ్గర తొలిబాగ నది సరిహద్దులు చెప్పాడు. ఆ సరిహద్దుల్లో సర్కిల్లోనూ ఈ 108 శివలింగాలు ఉంటాయండి. ఈ 108 శివలింగాల యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివలింగం అండి. కానీ అన్నీ వరుసగా ఒకేలాగా ఈజీగా ఉండవండి చూడడానికి. ఒకటి ఇక్కడ ఉంటుంది, ఒకటి ఇంకో దిక్కున ఉంటుంది, ఇంకో దిక్కున ఉంటుంది. ఆ పద్ధతిలో ఉన్నాయి. దాన్ని మొత్తం మీద వాళ్ళందరూ సేకరించి మొత్తం మీద ఈ కాళ్ల సాంబశివరావు గారు అయితే భీమేశ్వర సందర్శనం అని ఆయన ఒక బుక్ ప్రింట్ చేయించారండి. అందులో ఏంటంటే డీటెయిల్స్ ఉండవు. దేవుడి పేరు, అమ్మవారి పేరు, ఊరి పేరు, నక్షత్రం పేరు, పాదం పేరే ఉంటాయి. అంతకంటే ఏముండదు. నేను ఆల్రెడీ ఎంఎస్కో పబ్లికేషన్లో నా చాలా పుస్తకాలు ప్రచారం అయ్యాయండి.
అందులో నాకు ఆ పరిచయం వాళ్ళు చాలామంది ఈ బుక్ సబ్జెక్ట్ని టేకప్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అప్పటికి నా దగ్గర 2 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయండి. ఆ 2 సబ్జెక్టులు అవుతాయి కానీ నేను చేయను. నేను కాకినాడ భాషనే, నేను రిటైర్ అయిపోయిన తర్వాత కాకినాడలో సెటిల్ అవుతాను. కాకినాడలో సెటిల్ అయిన తర్వాత నేను చూసి రాస్తాను. శ్రీ నమస్తే వారి గారి దీని మీద కృషి చేసి దానికి శ్రీ మకపతి గారు కూడా సహాయ సహకారం అందించి ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పుస్తకంలో ముఖ్య భాగంగా భీమ మండలం అనే చరిత్ర నుంచి కొంత భాగాన్ని తీసుకుని మేము భీమఖండంగా ఇంతకుముందు భీమేశ్వర సందర్శనం అనే పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దాన్ని మేము దాంట్లో అడ్రస్ల వర్తనం ఇచ్చాము. దాన్ని విశ్లేషిస్తూ మంగపతి గారు తయారు చేసిన పుస్తకాన్ని శ్రీ నమశివాయ గారు దాని దృష్టిలో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి అందరికీ అందించడం జరుగుతుంది. ఈ భీమమండల చరిత్రలో చూసినట్లయితే తూర్పున సముద్రము, పశ్చిమాన గౌతమి నది, అలాగే ఉత్తరాన్ని కుకుటేశ్వరుడు ఏలేరు నది, ఇటు మళ్ళీ తిరిగి వచ్చే సముద్రం. ఈ మధ్య భాగం అంతా కూడా భీమమండలం. మేము దీంట్లో భాగంగా 108 శైవ క్షేత్రాలు, 8 రాశి శైవ క్షేత్రాలు తీసుకుని మీకు భీమఖండంగా అందించడం జరిగింది. దాని పూర్తి విశ్లేషణతో ఈనాడు ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. దీనికి ప్రజలకు అంకితం చేస్తున్నారు.